శ్రీకరమ్ములు మీకు నచైకలోల శివ జటాజూట గంగేయ శిఖరములు రంజితమ్ములు మీకు శర్వాణి చరణ కింజ మంజుల మంజీర సింజితములు. మీ అందరికీ ముక్కోటి సందర్భంగా ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు సదా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం. దగ్గరగా 1000 సంవత్సరాల క్రితం నుంచి ఈ దేవాలయం ఉన్నది. ఇది రెడ్డి రాజుల కాలంలో ఈ వీరభద్రుణ్ణి ఇక్కడ ఇంతకు ముందు శివాలయం ఉండేది 1000 ఏళ్ల క్రితం. ఆ తరువాత ఇక్కడ వీరభద్ర స్వామిని ప్రతిష్ట చేయడం జరిగింది అన్నమాట. ఆ శివాలయం అంటే వరంగల్ ఓరుగల్ని పరిపాలించినటువంటి రుద్రమదేవి యొక్క అక్కయ్య గణపాంబిక, ఆమె అమరావతి ఇచ్చారు ఆమెని. అమరావతిలో అక్కడ శివాలయాన్ని పునర్నిర్మిస్తూ ఆమె, అలాగే ఈ అనమదల్లో ఇక్కడ ఒక శివాలయాన్ని ఆమె నిర్మించారు. ఆ తరువాత రెడ్డి రాజుల కాలంలో ఇక్కడ వీరభద్ర స్వామిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయం. అలాగే వీరభద్రుడి యొక్క మహిమలు ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. ఎంతో మంది ఎన్నో అనుభవాలు చెప్పారు. ఆ అనుభవాలన్నీ కూడా నేను ఒక పుస్తక రూపంలో తయారు చేసి భక్తులందరికీ అందించడం జరిగింది. కావున మీ అందరూ కూడా ఈ ఆర్టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా యనమదల గ్రామం విచ్చేసి వీరభద్ర స్వామిని దర్శించుకొని మీరు మీ జన్మ ధన్యం చేసుకోమని కోరుతూ ఉన్నాను. ముక్కోటి ఏకాదశి కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి ఈ కార్యక్రమం దగ్గరగా 50 సంవత్సరాల నుంచి మాకు తెలిసిన తర్వాత, అంతకు ముందు కూడా జరుగుతూ ఉండేది. మాకు తెలిసిన తర్వాత నేను 50 ఏళ్ల నుంచి ఇక్కడ అర్చకత్వం చేస్తూ ఇలాగా ఈ ఉత్సవాలు చేయడం నాకు బాగా తెలుసు.